guys, welcome back to my channel TWF Living. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఎలా ఉన్నారు నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసేసి ఏంటంటే, ఆఫ్టర్ సో మెనీ డేస్ మా బాల్కనీ అనేది ఓపెన్ అయిందనమాట. ఐ థింక్ ఫ్రమ్ పాస్ట్ 3 months నుంచి మా బాల్కనీ రిపేర్ కోసం క్లోజ్ చేశారు. మేము ఉండే అపార్ట్మెంట్ చాలా ఓల్డ్ అపార్ట్మెంట్ అనమాట. సో చాలా రోజుల తర్వాత వీళ్ళు మొత్తం అపార్ట్మెంట్ మొత్తం బాల్కనీస్ అనేది రిపేర్ చేస్తున్నారు. సో మా బాల్కనీ అనేది 3-4 months నుంచి క్లోజ్లో ఉంది. సో మాకు అసలు ఎలా ఉందంటే, ఇంట్లో ఇది జైల్లో పెట్టి బంధించేసినట్టుందనమాట. సో ఫైనల్లీ నిన్నైతే మా బాల్కనీ ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన కాడి నుంచి ఎప్పుడు మా బాల్కనీ సెట్ చేసుకుందామా అని కంగారుగా ఉందన్నమాట. సో ఆల్రెడీ మాకు సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ ఉన్న 3-4 monthsలోనే చాలా బాగుంటుంది కదా, ఎంజాయ్ చేయాలి బాల్కనీ వ్యూ అనేది. అండ్ దట్టు మా బాల్కనీ నుంచి వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఐ థింక్ నేను చాలా షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేసిన మా బాల్కనీ వ్యూ. సో ఎవరైనా చూడకపోతే తప్పకుండా షార్ట్ వీడియోస్ కూడా చూడండి. అండ్ అలానే ఈరోజు కూడా చూపిస్తాను అనుకోండి మీకు ఎలా ఉంటుందో. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద ఫస్ట్ టైం చికెన్ కర్రీ చేసిన, లైక్ బోన్లెస్ చికెన్. అండ్ సైడ్ నేను చికెన్ చాలా తక్కువ తింటా, అందులోనే బోన్లెస్ పీసెస్ తింటా అనమాట. సో ఫస్ట్ టైం నేను ట్రై చేసిన, ఎలా ఉంటుందో చూడాలి. ఎప్పుడు మా హస్బెండే కుక్ చేస్తారనమాట, బికాజ్ నేను చికెన్ అది పట్టుకోను, నాకు ఆ స్మెల్ అది నచ్చదనమాట. సో ఫస్ట్ టైం నేనైతే కుక్ చేసిన. ఇప్పుడు కూడా తనే కట్ చేసి అన్నీ ఇచ్చారు. ఐ మీన్ చికెన్ మిగతాన్ని నేనే చేసిన అనమాట. సో చూద్దాము ఎలా ఉంటుందో చికెన్ కర్రీ అనేది. ఫస్ట్ టైం చేసిన, ఐ హోప్ బాగుంటుంది అనుకుంటున్నా. చూద్దాం మా హస్బెండ్ ఏం రివ్యూగా ఇస్తాడో. అండ్ ఇప్పుడు మనం ఈ చికెన్ కర్రీ తినేసి, ఐ మీన్ చికెన్ కర్రీ విత్ బగారా రైస్ తినేసి బాల్కనీ అనేది సెట్ చేయడం స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ తినేద్దాం, తినేసి మిమ్మల్ని మీట్ అవుతా. ఎలా ఉంది బార్కో? నిజంగా చాలా బాగుంది. మంచిగా నిజం చెప్పు. చాలా బాగుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. గ్రేవీ ఇట్స్ సో గుడ్. అమ్మో వీడియో కోసం చెప్తున్నట్టుంది నాకైతే. నిజంగా చాలా బాగుంది. నేను చెప్తాను నిజంగా ఇది చేసామంటే నమ్ముద్ది అవట్లేదు, అంత బాగుంది. తిడుతున్నావా పోతున్నావా? రియాలిటీ చెప్తున్నా. ఓకే బాగుంది, నాకు నచ్చింది. కారంగా లేదు కదా, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది, బాగుంది. నేను నీతో ఎన్నిసార్లు అన్నా బాగా జీడిపప్పు పేస్ట్ వేసి చెయ్యని, ఇది అలా చేస్తా. బాగుంది. ఓకే మనలో కూడా టాలెంట్ ఉంది. థ్యాంక్ యూ. వెల్కమ్. బగారా రైస్లో కిందన చిన్నగా మాడింది. అది బార్బిక్యూ ఫ్లేవర్. ఈ వీడియో మా డాడీ చూసారు అనుకో, ఖచ్చితంగా ఫోన్ చేసి తిడతారు. తింటున్నప్పుడు మధ్యలో వాటర్ తాగద్దని ఎన్నిసార్లు చెప్పా అంటారు. ఓకే తినేసి మనం బాల్కనీ అనేది స్టార్ట్ చేద్దామా? తినేసి కాసేపు రిలాక్స్ అయ్యి తర్వాత స్టార్ట్ చేద్దాం. అంతలో తిన్న వెంటనే కాదు, అందులో ఇంత మంచిగా ఉండాలి కదా. నేను ఈరోజు తినేసి కొంచెం రిలాక్స్ అయ్యి స్టార్ట్ చేస్తాను. ఆ రిలాక్స్ అయితే నువ్వు రిలాక్స్ అవ్వు, నేను గిన్నెలతో వేసుకుంటా. అయిపోయినాక స్టార్ట్ చేద్దాం. ఓకే గాయస్, బాయ్. సో చూసారా గాయస్, రిలాక్స్ అవి చేద్దాం అనుకున్నాం బాల్కనీ మేకర్. బట్ అనుకోకుండా వెదర్ అనేది చాలా చేంజ్ అయిపోయింది, చాలా చల్లగా కూడా అయిపోయింది, చాలా విండిగా కూడా ఉంది. సో ఇప్పుడు మేము చేయలేము, రేపు చేస్తాము, రేపు కంటిన్యూ చేసి చూపిస్తా. సో ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్ వాళ్ళు డిన్నర్కి ఇన్వైట్ చేసినారు. సో అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాము. రేపైతే కంటిన్యూ చేస్తాం తప్పకుండా.
తప్పకుండా మీకు రేపు చూపిస్తా వీడియో. సో లెట్స్ రీక్రియేట్ టుమారో. సీ యూ గైస్ టుమారో. సో గైస్ చూసారు కదా అక్కడ ఉన్న బాల్కనీస్, లైక్ మా బాల్కనీస్ ఇది వరకు అనేది అలా ఉండే అనమాట. అవన్నీ ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు. నేను మా సైడ్ ముందు తీయడం మర్చిపోయినా. సో మా పక్క అపార్ట్మెంట్స్లో ఎట్లున్నాయో మీకు చూపిస్తున్నా. సో అలా ఇక్కడ ఇంకా రిపేర్స్ చేస్తున్నారు. వాళ్ళ బాల్కనీస్ ఇంకా ఓపెన్ చేయలేము, అయిపోయినాయి అనమాట. సో చూడండి మనకి ఇట్లా రైలింగ్కి బ్లాక్ పెయింట్ వేశారు అండ్ అలానే కింద ఇదంతా వైట్ పెయింట్ చేసి పైన కూడా చేశారనమాట. అట్లా వైట్ పెయింట్ పైన అంత గొప్పగా వేయలేదు పెయింట్. సో మనకైతే హాఫ్ వర్క్ వాళ్ళే చేసేసినారనమాట. సో ఇది ఓకే. బాల్కనీ అయితే ముందు ఇట్లా ఉంది. సో దీన్ని నెక్స్ట్ అట్లా చేంజ్ చేసినామో చూద్దరు. కానీ చూస్తున్నారు కదా ఇవన్నీ బాల్కనీలోని స్టఫ్ అనమాట. వాళ్ళు రిపేర్ చేయడం వల్ల మేము అన్నీ తెచ్చి లోపల పెట్టేసాము. ఇప్పుడు ఇవన్నీ మనము బయట సెట్ చేయాలి. సో చూస్తాం ఇంకా ఇది కూడా ఎట్లా సెట్ చేసుకున్నాము ఏంటి అని చెప్పేసి. హాయ్ గాయస్, వీఆర్ బ్యాక్. ఫైనల్గా చెప్పినట్లే ది నెక్స్ట్ డే మేము మా బాల్కనీ మేకవర్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాము. బట్ మేమేమనుకున్నాం అంటే సరదాగా ఒకసారి అట్లా డాలరామాకి వెళ్ళి సమ్మర్ కదా ఏమన్నా మంచి డెకరేటివ్ ఐటమ్స్ ఏమన్నా వస్తే చూద్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే డాలరామాకి వెళ్ళి చూద్దాము. ఇఫ్ ఏమన్నా బాగుంటే తీసుకుందాం, లేదంటే మా దగ్గర ఉన్న వాటితోటే మేము మేనేజ్ చేసేస్తాం అనమాట. సో ఇప్పుడైతే డాలరామాకి వెళ్దాం. లెట్స్ గో డాలరామా. వచ్చేసాము డాలరామాకి. లోపలికి వెళ్తున్నా. లెట్స్ సీ, హోప్ఫుల్లీ ఏమైనా మంచి డెకర్ దొరికితే బాగుంటుంది. ఇక్కడైతే ఇవి చూస్తున్నా. యాక్చువల్లీ ఇవి లైనర్స్ షెల్ఫ్కి అండ్ వాటికి, బట్ నేను టేబుల్ మీద వేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నా. చూద్దాం. ఇది ఒకటి తీసుకుంటా. ఇది తీసుకోనా లేదా ఇట్లా చిన్ని సైజ్ తీసుకోనా అని ఆలోచిస్తున్నా. రెండు తీస్తా, లాస్ట్లో డిసైడ్ చేస్తా అన్నీ చూసాక. ఇదంతా డెకరేటివ్ సెషన్స్ లైక్ ఇట్లా మంచి సమ్మర్ స్టఫ్ అంతా వచ్చింది. చూద్దామే ఉన్నా బాగుంటుంది తీసుకుందాం అని చూస్తున్నా. ఇట్లా ఇది ఇలా ప్లాంట్ హ్యాంగర్. బేసిక్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం బాల్కనీలో పెట్టామంటే మాకు ఇక్కడ చాలా విండ్స్ ఎక్కువ మా ఊర్లో. సో ఎగిరి ఎవడైనా ఎత్తి మీద పడిపోకుండా ఉండేలా తీసుకోవాలి. ఎగిరిపోయి కింద పడ్డదనుకో ఇంకా మన పని ఫసక్. సో దాన్ని బట్టి తీసుకోవాలి. తెలిసి థింక్ ఇది బాగుంది, ఇది తీద్దామా అని చూస్తున్నా. ఎగిరిపోదు కదా ఇది. ఓకే, ఇది ఒకటి తీస్తా. లైట్స్ అవి ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి. సో ఇంకా లైట్స్ అవి ఏం తీసుకోవట్లే. లాస్ట్కి బటర్ఫ్లైస్ ఇది పెద్దది తీసుకున్నాం. ఎక్స్ట్రా అయ్యో స్టోన్స్ కూడా తీసుకున్నాం. చికెన్ కావాల్సి వచ్చేసి
మాకు కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాము. సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ బాల్కనీ క్లీన్ చేసుకుంటున్నాను. సో మొత్తం అన్ని టైల్స్ అవన్నీ పెడదామని చెప్పేసి మా దగ్గర ఉన్నాయి ఇది వరకే టైల్స్ ఇవన్నీ కాస్కోలో తీసుకున్నాం అనమాట. సో అవన్నీ సెట్ చేస్తాము. బట్ మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి. లైక్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా బాల్కనీ అనుకున్నాము. సో ఫైనల్గా సమ్మర్ వచ్చే టైంకి కరెక్ట్గా బాగానే ఓపెన్ చేశారు. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉండే. సో ఇక్కడైతే నేను ఫస్ట్ టైల్స్ అవన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో మా బాల్కనీ నుంచి వ్యూ అనేది చాలా బాగుంటుంది. మా ముందు కనిపించేదంతా యుఎస్ అనమాట. సో లిటరల్లీ మా బాల్కనీ నుంచి మనం యుఎస్ అయితే చూడొచ్చు. సో ఇక్కడైతే నేను అన్నీ సెట్ చేసుకుంటున్నా. సో మీరే చూసేసేయండి ఫైనల్గా ఎలా టర్న్ అవుట్ అయిందో బాల్కనీ అనేది. హ్యాంగ్ చేద్దాం అనుకున్నా మళ్ళీ గాలికి ఎగిరిపోతుందేమో అని డౌట్ వచ్చి ఇలా అయితే సెట్ చేసాము. సో ఫైనల్లీ మా బాల్కనీ అయితే ఇలా అయితే టర్న్ అవుట్ అయింది. మాకైతే చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది అండ్ చాలా ఇష్టంతో అయితే చేసుకున్నాము. బాల్కనీ మేకర్ అయితే అయిపోయింది. మీకు కనుక మా బాల్కనీ మేకర్గా నచ్చితే కమెంట్ చేయండి తప్పకుండా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇలా వీడియో పెట్టుకుంటే మేము ముందుకు అలా వచ్చేస్తుంది. సో మీరు చూసేయచ్చు. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.